కానీ జీవించినప్పుడు చేసినటువంటి మంచి పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి. శ్రీనివాస్ గారు ఇంత గొప్ప పని చేస్తున్నారు. సరే, పుడతా భక్తిగా నేనేదో కొంత ప్రయత్నం చేయొచ్చు. లైఫ్ ఈజ్ షార్ట్ బట్ దిస్ హాస్పిటల్ ఈజ్ పర్మనెంట్. దిస్ ఈజ్ ఫర్ ఎవర్. అట్లా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేశామనేటువంటిది ముఖ్యం. అది ఆర్థికమే కావాల్సిన అవసరం లేదు. అది మాట సాయం కావచ్చు, చేతి సాయం కావచ్చు. మీకు తోచినంత చేయడంలో గొప్ప ఆనందం ఉంటుంది, సంతృప్తినిస్తుంది. ఈరోజు ఈ హాస్పిటల్ ఇలా రావడం, ఆ పిల్లలందరినీ కలిసి ఒక్కొక్కరిని పలకరించడం, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో మెరుపులు చూస్తా ఉంటే కడుపు నిండినంత సంతోషం. ఆ తల్లిదండ్రుల్లో ఒక గొప్ప ఆనందం వారి పెదవుల మీద, వాళ్ళ కళ్ళల్లో మెరుపులు, ఆ చిన్నారుల యొక్క కేరింతలు వింటుంటే ఎంత ఆనందం కలుగుతుందంటే అది వాటిలో నేను వెలగట్టలేదు, వాటిలో చెప్పలేదు. ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ये हॉस्पिटल में सिर्फ दवाई नहीं, यहाँ पर भगवान का दुआ भी दे रहा है. दवाई नहीं, ये हॉस्पिटल में दवा से ज्यादा मोहब्बत मिल रहा, प्यार भी मिलता है. यहाँ पर यहाँ जितने लोग भी काम कर रहे हैं वो लोग मैं नौकरी करूं बोल के काम नहीं कर रहे. वो लोग उनकी खुद की बेटी के लिए जो सेवा करते हैं, उनकी बच्ची के लिए जो सेवा करते हैं, अपन घर में जो काम कर लेते हैं, यहाँ पर जितने भी लड़की और लड़के दवा के लिए, ट्रीटमेंट के लिए यहाँ पर आ रहा है, सबको भी उनके बच्चे मान के वो लोग सेवा कर रहे हैं. ये बात आप जानना चाहिए. జరుగుతున్నటువంటిది తమ పిల్లలుగా భావిస్తూ మీ పిల్లలకు వాళ్ళు వైద్యం అందించారు. వాళ్ళు సేవ చేసే డాక్టర్ గారు కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు, మీ అటెండెంట్స్ కావచ్చు, ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అది సగం రోగాన్ని ఇంకా ఈజ్ అవుట్ చేస్తుంది. నిజంగా వైద్యం 50% అయితే ద వే యూ హ్యాండిల్ అది ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటిది. ఇందాక డాక్టర్ గారు ఇంకో మాట అన్నారు, సారీ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, బట్ మీరు మీకు డాక్టరేట్ ఇవ్వాల్సిందే. శ్రీనివాస్ डॉक्टरेट मिला, श्रीनिवास साहब को अभी नहीं मिला, मिलना चाहिए. सर्विस वॉट यू हैव डन. सिर्फ दिल बिना बिल. ఇక్కడ ప్రేమ తప్ప ఒక రూపాయి తీసుకునేది లేదు. ఇందాక ఒకరు మాట్లాడుతూ అన్నారు, ఒక అమ్మ చెప్పింది నాకు, బస్ కిరాయి కూడా లేకుండా బిడ్డ వీళ్ళే బస్ కిరాయి కూడా ఇచ్చి బండి కూడా పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి నా బిడ్డకు ఆపరేషన్ చేసి పంపిస్తున్నారు. ఇంకొకరు మాట్లాడుతూ అన్నారు, చాలా బాగా చూసుకున్నారు, నా బిడ్డనే కాదు మేము ఇక్కడ ఉండడానికి మాకు వసతి ఇచ్చారు, మాకు కడుపు నిండా భోజనం పెట్టారు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక్కసారి చెకప్ కోసం రమ్మంటే ఏం పోతాం, ఆ వారం కూడా ఇన్నే ఉంటామంటున్నట్టు. అంత సౌకర్యం ఉంది ఇక్కడ. ట్రీట్మెంట్ అయిపోయింది, బాబు మంచిగా అయిపోయాడు, డిశ్చార్జ్ చేస్తున్నాం, ఇంటికి వెళ్ళండి, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ రండి అంటే ఏమో అంత దూరం పోయి రావాలంటే మళ్ళీ బస్ రైళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈయనే ఉంటాం బాగుంటుందంట. అంటే మీ సొంత ఇల్లు లాగా అంత అద్భుతమైన సేవ ఈ హాస్పిటల్లో అంతా ఉంది. నాకు కూడా నిజంగా దాదాపు 2 దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్న కొన్ని పనులు అత్యంత సంతృప్తిని అందిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. అందులో ఒకటి ఈ సత్యసాయి గొప్ప ఆనందం. ఇట్లా కాళేశ్వరం నీళ్లు, గోదావరి నీళ్లు మా ప్రాంతానికి వచ్చి పంట పొలాలలో నీళ్లు బారుతుంటే రైతుల కళ్ళల్లో నేను ఆనందం చూశాను. ఈరోజు ఈ పిల్లల తల్లిదండ్రుల కళ్ళల్లో ఉండే ఆనందం అది వెలకట్టలేనటువంటిది. నిజానికి శ్రీనివాస్ గారు ఇక్కడ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి పెడదాము అనుకున్నారు. అంటే డెలివరీస్ మరియు పుట్టిన పిల్లల బాగోగులు చూసే ఆసుపత్రి ఈ ప్రాంతంలో పెట్టాలనుకున్నారు.
నేను అన్నాను సార్ మాకు మా రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది, 100% ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా కొంచెం ఈ అప్పుడే పుట్టిన పిల్లలకు మాత్రం మేము ఈ కార్డియక్ సమస్యని ప్రభుత్వంగా మీకు పూర్తి స్థాయిలో చేయలేకపోతా ఉన్నాం.